సహోదర సహోదరులందరికీ మరొక్కసారి హృదయపూర్వక వందనాలండి. మనం ఈరోజు అపోస్తలుల కార్యముల గ్రంథం నుండి 4వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటామండి. అపోస్తలుల కార్యముల గ్రంథం యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి సజీవుడై తండ్రి కుడిపార్శ్వమునకు హెచ్చింపబడిన తర్వాత యేసు ప్రభు ఏ పనినైతే అప్పగించారో ఆ పనిని అపోస్తలులు కొనసాగిస్తూ ఉన్నారు. యేసు ప్రభు యొక్క లెగసీ, పరంపర లేదా వారసత్వాన్ని వారు కొనసాగిస్తూ ఉన్నారు. యేసు ప్రభును పోలి వారు గొప్ప గొప్ప అద్భుతాలు, మహత్కార్యాలు చేయడం మాత్రమే కాకుండా వారు యేసు ప్రభు చెప్పిన బోధల్ని ప్రకటిస్తూ ఉన్నారు. ముఖ్యంగా తండ్రి అయిన దేవుని వాగ్దానం వారి విషయంలో నెరవేరిందని, వారు దేవుని ఆమోదం చేత యేసు ప్రభును పోలి అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు చేస్తూ తమ బోధ దేవుని వల్ల కలిగిందని, తద్వారా అనేకులు విస్మయం పొంది అనేకులు ఆశ్చర్యపోతూ వారి బోధల వైపుకు, అంటే దేవుడు వారికి ఏ పనినైతే అప్పగించాడో, యేసు ప్రభు తాను తండ్రి వద్దకు వెళ్ళిపోతూ ఏ పనినైతే అప్పగించారో ఆ పనికి ముద్రగా వారు గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారు. తద్వారా వారు బోధిస్తున్న బోధలకు కూడా భరోసా, వారు బోధిస్తున్న బోధలకు క్రెడిబిలిటీ వస్తుందన్నమాట. ఆమోదం దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారు ఆయన శిష్యులతో పాటుగా భోజనపు బల యొద్ద మేడగదిలో ఉన్నప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం మనం చదువుతుంటే, యోహాను సువార్త 14:12లో నేను తండ్రి వద్దకు వెళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయను, వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నారు. నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను అంటే భూమి మీద యేసు ప్రభు వారు చేయాల్సిన పని సంపూర్ణమైంది. ఇప్పుడైనా తండ్రి వద్దకు వెళుతూ ఆయన ఏదైతే క్రియలు చేశాడో ఆ క్రియలను, ఏదైతే బోధ చేశాడో ఆ బోధను శిష్యులకు అప్పగించి వెళ్తున్నారు. ఇప్పుడు యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచిన వారు ఎవరైతే ఉన్నారో వారు వాటికంటే, అంటే నేను చేసిన వాటికంటే మరి గొప్పవి నా యందు విశ్వాసం ఉంచిన వాడు చేయనని మేడగదిలో ఉన్న శిష్యులతో చెప్తున్నారు. ఈ మాటలు యేసు తాను శిష్యులతో మేడగదిలో చివరిగా పస్కా భోజనం లేదా రాత్రి భోజనం, లార్డ్ సప్పర్ చేస్తున్నప్పుడు బల్ల యొద్ద శిలువ మరణానికి ముందు లేదా పట్టబడ్డానికి ముందు ఆయన చెబుతుంది. ఇది అందరికీ సంబంధించింది కాదు, శిష్యులకు సంబంధించిందే. ఆయన తన మృతుల పునరుద్ధానం ద్వారా జరగబోయే విషయాలను గూర్చి, అంటే తండ్రి వద్దకు వెళ్ళే ముందు చెప్తున్న విషయాలన్నమాట అండి. జరగబోయే విషయాలను గురించి చెప్పి శిష్యుల మనసులను దృఢపరుస్తున్నాడు లేదా ధైర్యపరుస్తున్నాడు. నిత్యముగా చెప్పుచున్నాను అనే మాట మనం చూస్తాం, అంటే ఖచ్చితంగా జరగబోతుంది. ఇది ఎంతో గంభీరంగా చెప్పబడిన మాట అనమాట. ఎంతో ఖచ్చితంగా జరగబోతుంది, ఇది గంభీరమైంది, గ్రేట్ స్టేట్మెంట్ అనమాట అండి. నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు, నేను తండ్రి వద్దకు వెళ్తాను, నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని. ఇది ఒక సత్యాన్ని ప్రకటించేటప్పుడు ఉపయోగించే ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ అనమాట అండి. అంటే ఒక బలమైన పదబంధం. అటువంటి నిశ్చయముగా చెప్పుచున్నాను అనే మాట యేసు ప్రభు వారు 12వ వచనంలో చెప్పడం మనం చూస్తాం. ఎవరు చేస్తారు అని అంటే నాయందు విశ్వాసం ఉంచిన వాడు అనే మాట మనం ఇక్కడ చూస్తామండి. నాయందు విశ్వాసం ఉంచువాడు. ఇక్కడ యేసు తన మీద విశ్వాసం ఉంచే ప్రతి వ్యక్తి గురించి కాదు, కానీ తనతో పాటు మేడగదిలో ఉన్న 12 లేదా 11 మంది శిష్యులతో చెప్తున్నారు. వారు యేసు ప్రభును దేవుని మెస్సియాని నమ్ముతున్నారు. ప్రజలందరినీ, అంటే తమను కూడా రక్షించడానికి దేవుడు యేసు ప్రభుని పంపారు, మా కొరకు దేవుడు పంపిన మెస్సియా నువ్వే అని విశ్వసిస్తున్నారు. నాయందు విశ్వాసం ఉంచడం అంటే యేసే క్రీస్తు,
యేసే దేవుని చేత పంపబడిన మెస్సియా అని వారు నమ్మడం అన్నమాట. ఆయన క్రీస్తుగా తన ప్రజలని వారి పాపాల నుండి రక్షించడానికి వచ్చాడు అని నమ్మి ఆయనందు విశ్వాసం ఉంచి రక్షణ పొందినవారు. మత్తయి సువార్త 1:21 మనం చదువుతుంటే, తన ప్రజలను వారి పాపాల నుండి ఆయనే రక్షించును. అంటే ఇశ్రాయేలునే ప్రజల్ని రక్షించడానికి దేవుడు పంపిన అధిపతి. యోహాను సువార్త 3:16 చదువుతుంటే, యోహాను 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పంపిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అంటే రక్షింపబడ్డానికి దేవుని ప్రేమను పొందడానికి దేవుడు పంపిన మెస్సియా అని నమ్మడం, నా యందు విశ్వాసం ఉంచడం. నేను దేవుని మెస్సియాను అని నమ్మాలి. అంటే యేసే క్రీస్తు అని అపోస్తులులు ప్రకటించడం మనం చూస్తాం. 5వ అధ్యాయం నుండి ఈ విషయాలు ప్రారంభమవుతాయి. పేతురు, అపోస్తులులు, అలాగే పౌలు, పరిచారకులు కూడా ఇదే సత్యాన్ని స్థాపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. యేసే క్రీస్తు, యేసే దేవుని మెస్సియా అని. యోహాను సువార్త 4వ అధ్యాయం 25-26 చదువుతున్నప్పుడు అక్కడ సమరయ స్త్రీ యేసు ప్రభుతో ఇలా అంటది, మెస్సియా వస్తాడు, అంటే క్రీస్తు అనబడిన మెస్సియా వస్తాడని నాకు తెలుసు అంటది ఆమె. అప్పుడు యేసు ప్రభు ఆమెకు సమాధానమిస్తూ లేదా స్పందిస్తూ, నీతో మాట్లాడుచున్న వాడను నేనే, అంటే నీతో మాట్లాడుతున్న నేనే, ఆయనను నేనే మెస్సియాను అని చెప్తారనమాట. నేను చేయు క్రియలు వాడును చేయును అనే మాట ఇది అపోస్తులులకు సంబంధించింది అనమాట. కాబట్టి నా యందు విశ్వాసం ఉంచువాడు, అంటే నేను దేవుని మెస్సియాను, దేవుని తోడు, దేవుని ఆమోదం నాకు ఉంది, నేను ఒంటరిని కాదు, దేవుని చిత్తం వలన, దేవుడు నా యందు నివసించడం వలన నేను ఈ కార్యాలు చేస్తున్నానని యేసు ప్రభువు చెప్పారు. నేను చేయు క్రియలు వాడును చేయును, అంటే నేనేం చేస్తానో సిమిలర్గా అలాంటివి చేస్తారు. మనం ఇంకొక వాక్యం చదువు, వాటికంటే గొప్పవి కూడా చేస్తారండి. అంటే అద్భుతాలు, ఉదాహరణకు రోగాలను స్వస్థపరచడం, గురుడు వారికి చూపివ్వడం, మృతులను లేపడం, ఇవన్నీ యేసుప్రభు వారు చేశారు. యేసుప్రభు వారితో పాటుగా శిష్యులు కూడా చేశారు. అలాగే ప్రేమతో కూడిన కొన్ని సేవా కార్యక్రమాలు, అంటే గుడ్ డీడ్స్ అనమాట అండి, మంచి కార్యాలు, సమాజంలో ఎవరెవరికైతే సహాయం కావాలో, కనికరించాలో అటువంటి కార్యాలు అనమాట అండి. ఇది సద్దూకైలు, వీళ్ళ పరిచయులు వీళ్ళు చేసేవారు కాదు. యేసు ప్రభు శిష్యులు మాత్రమే చేశారు. తర్వాత ఆధ్యాత్మిక బోధనలు, అంటే ఆత్మ సంబంధమైన బోధనలు, కొండ మీద ప్రసంగం మొదలుకొని అనేకమైన ప్రసంగాలు యేసు ప్రభు వారు చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను చేయి క్రియలు అన్నప్పుడు అద్భుతాలు, స్వస్థతలు, రోగులను స్వస్థపరచడం, గురుడు వారికి చూపునివ్వడం, అన్ని రకాల వ్యాధుల నుండి, సమస్యల నుండి యేసు ప్రభు వారు స్వస్థత చేయడం అనేది మనం చూస్తాం. అది అపోస్తులులు కూడా చేశారనమాట. ఇది యేసు ప్రభు పేరట చేస్తున్నందుకు శిష్యులు ఎదుర్కొంటున్నారు సమస్య. మనము 2వ అధ్యాయంలో చూసాం, 3వ అధ్యాయంలో చూసాం. పుట్టినది మొదలుకొని కుంటివాడిని స్వస్థపరచడం మనం చూసాం. అతనికి సంబంధించి 4వ అధ్యాయంలో ఎందుకు అతన్ని మీరు స్వస్థపరిచారు, అసలు యేసునామాన్ని స్వస్థపరచడం ఏంటి, యేసునామం ఏంటి, యేసు ప్రభు అధికారంలో స్వస్థపరచడం ఏంటి అనేది వారి యొక్క సమస్య అనమాట. ఇంకా యేసు ప్రభు చెప్పిన మాటలు మనం చూస్తే, నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు, అంటే పరిశుద్ధాత్మను వారికి ఇవ్వడం ద్వారా, లేదా పరిశుద్ధాత్మను పంపించడం ద్వారా. యోహాను సువార్త 14, 15, 16 అధ్యాయాలు మనం చదువుతుంటే పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానాలు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఆదరణకర్తని, ఇంకా అనేకమైన విషయాలు మనకి యోహాను సువార్త 14, 15, 16 వచనాల్లో మనం చూస్తాం. ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారో, అంటే 2వ అధ్యాయంలో సంఘ ప్రారంభంలో వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు, అప్పటి నుండి ఇటువంటి గొప్ప గొప్ప క్రియలు వారు చేస్తున్నారనమాట అండి. అంటే సంఖ్యాపరంగా చాలా ఎక్కువ కార్యాలు, గొప్ప కార్యాలు చేస్తారనమాట అండి. అంటే లెక్కించలేనంత గొప్ప కార్యాలు అన్నాడు. యోహాను సువార్త మనం చదువుతున్నప్పుడు యేసు ప్రభు పరిచర్యను గురించి మనం చదువుతుంటే 2వ అధ్యాయంలో లెక్కించడానికి కానీ రాయడానికి కానీ సరిపడనంత, అంటే హైపర్బోలిక్లో అక్కడ ఉపయోగించాడు.
హైపర్బోలిక్ అంటే మనం దాన్ని అతిశయోక్తితో ఉపయోగించడం అనమాట అండి. అన్ని గొప్ప కార్యాలు, లెక్కలేనంత జనం, విస్తారమైన జనం, ఎసకేస్తే రాలినంత జనం అంటాం కదా, ఆ విధంగానే సంఖ్యాపరంగా లెక్కించలేనంత గొప్ప గొప్ప కార్యాలు యేసుప్రభు చేశారు. అలాగే యేసుప్రభు యొక్క శిష్యులు చేశారు. దేవుడు పరిచర్యను యేసుప్రభుకు అప్పగించినప్పుడు ఆయన కేవలం ఇశ్రాయేల్ దేశంలోనూ ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఆయన దేవుడు అప్పగించిన పరిచర్యలో పరిమితంగా పనిచేశారు. కానీ శిష్యులు ప్రపంచమంతా విస్తరించి సువార్తను వ్యాపింపజేస్తారు. ప్రపంచమంతా వారు గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉంటారు. కాబట్టి నాకంటే గొప్ప కార్యాలు చేస్తారంటే సంఖ్యాపరంగాను ప్రపంచమంతటా నంబర్లో కూడా, అంటే సంఖ్యలో కూడా ఎక్కువగా చేస్తారనమాట. పేతురు అయితే ఒకసారి తన ప్రసంగంలో 3,000 మందిని దేవుని వైపుకి తిప్పినట్లుగా, యేసుప్రభునందు విశ్వాసం ఉంచేటట్లుగా చేయడం మనం 2వ అధ్యాయంలో చూస్తాం. 2వ అధ్యాయము 41వ వచనం మనం చదువుతుంటే 3,000 మంది రక్షింపబడ్డారు, 3,000 మంది బాప్తిస్మం పొందారు. భూదిగంతాల వరకు, అనగా దేశ విదేశాల్లో యేసుప్రభు యొక్క సువార్తను, యేసుప్రభు యొక్క జీవపు వాసన పరిమళించబడింది. అంటే మరణపు వాసన, మరణం, జీవం లేని స్థితిలో అనేకులు ఉంటే యేసుప్రభు యొక్క పునరుద్ధానం ద్వారా జీవపు వాసన, యేసుప్రభు యొక్క సువార్త వాసన పరిమళించబడింది అనమాట అండి భూదిగంతాల వరకు. అంటే 4 కార్నర్స్ ఆఫ్ ద ఎర్త్ అనమాట అండి. భూమి నలుమూలల ప్రపంచమంతా వ్యాపించింది. 9వ అధ్యాయంలో యొప్పేలో తబిత అనే శిష్యురాల్ని, అనగా ద్వారకా అనే మృతుల్లో లేపడం, అంటే ఆమెను బ్రతికించడం. పౌలు అయితే 14వ అధ్యాయంలో లుస్త్రలో బలహీన పాదాలు గల ఒకడిని, పుట్టినది మొదలుకొని కుంటివాడైన వాడిని, నడవలేని స్థితిలో ఉన్నవాడిని స్వస్థపరచడం. 3వ అధ్యాయంలో పేతురు చేశాడు, 14వ అధ్యాయంలో పౌలు చేశాడు అనమాట. ఇవన్నీ పరిశుద్ధాత్మ శక్తి వలన జరిగాయి. జరుగుతుంటే వీళ్ళు చేస్తున్న గొప్ప గొప్ప కార్యాలను బట్టి, బోధలను బట్టి ప్రజలు దేవుని వైపుకు, సువార్త వైపుకు ఆకర్షితులవుతున్నారు. ఈ విషయం మతానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళ అధికారానికి ఆటంకం, విఘాతం కలుగుతుందన్నమాట. యేసుప్రభు చనిపోయాడు, ఇంకా అయిపోయింది అక్కడతో అనుకున్నారు. నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను గనక మీరు భూమి మీద చేయాల్సిన పరిచర్యను ముగించి నేను వెళ్తున్నాను, మీరు ఇంకా ఈ పరిచర్యను కొనసాగించండి అని యేసుప్రభు అప్పగించి వెళ్ళిపోయారు. ఆయన శిలువ మరణం ద్వారా, పునరుద్ధానం తర్వాత శిష్యులను బలపరచడం ద్వారా, ఆయన పునరుద్ధానమై ఆకాశానికి ఎత్తబడడం ద్వారా, పరలోకానికి చేర్చుకొనబడి తండ్రి కుడిపార్శ్వానికి వెళ్ళిపోవడం ద్వారా, ఆయన ఆ స్థితిని అధిరోహించడం ద్వారా ఆయన పని పూర్తి చేశాడు. అంతకు మించి గొప్ప కార్యాలు, గొప్ప గొప్ప పనులు 12 మంది శిష్యులు భూదిగంతాల వరకు ప్రపంచమంతా విస్తరింప చేస్తున్నారు. కాబట్టి ఇదంతా శిష్యులకు ఒక గొప్ప స్థితిని అలంకరింపజేస్తే మతం చాలా ఇబ్బంది పడుతూ ఉందన్నమాట. కాబట్టి ఈ విషయాలు మనం 3, 4 అధ్యాయాల్లో చూస్తాం. మొట్టమొదట సంఘాన్ని హింసించడం అనేది 4వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది. పేతురు, యోహానును, కొందరు నాయకులను వాళ్ళు పిలిచి సన్హెద్రిన్ సభకు పిలిచి ఇక్కడ వారిని విచారిస్తారు. అంటే కోర్టులో విచారించినట్లుగా విచారిస్తారు. విచారించి కొట్టి వాళ్ళని భయపెట్టి పంపుతారు. ఇది మనం 4వ అధ్యాయంలో చూస్తాం. పేతురు, యోహాను ప్రముఖమైన వ్యక్తులుగా మనం చూస్తాం అన్నమాట అండి. పేతురు ఇక్కడ పరిశుద్ధాత్మతో నిండిన వాడే. అంటే 2వ అధ్యాయంలో ఎలాగైతే సాధారణమైన మనుషులందరి మధ్య పేతురు సువార్తను పంచుకున్నాడో, అలాగే ఇక్కడ సన్హెద్రిన్ సభ ముందంటే దేవాలయపు అధిపతి, సద్దుకైలు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, ప్రధానులు, వీళ్ళందరి ముందు, ప్రధాన యాజకుడు వీళ్ళందరి ముందు సాక్ష్యం ఇస్తాడనమాట. ఏదో అక్కడక్కడ మూలలో, కార్నర్స్లో కాదు, ఈసారి క్యాపిటల్ ఆఫ్ ఇజ్రాయెల్ అనమాట అండి, యెరూషలేంలో చెప్తున్నాడు అనమాట అండి. దేవాలయపు నడుబొడ్డున సన్హెద్రిన్ సభ ముందు ఆయన ఎంతో ధైర్యంగా ఈ విషయాలు మాట్లాడుతున్నాడు. ఈ విషయాలు మనం 4వ అధ్యాయంలో చూస్తాం.
4వ అధ్యాయం మొదటి నుండి మనం చదువుకుంటూ ముందుకు కొనసాగుదామండి. ఇక్కడ పేతురు యోహాను అరెస్ట్ చేస్తారనమాట. వాళ్ళు స్వస్థత చేసి సువార్త ప్రకటించినందుకు అరెస్ట్ చేస్తారు. రాబోతున్న ఉగ్రత నుండి, సర్వనాశనం అయిపోయే స్థితి నుండి రక్షింపబడండి, ఆశీర్వాదానికి కారకులయ్యేటట్లుగా మీరు దుష్టత్వాన్ని విడిచిపెట్టండి అని చెప్తుంటే దానికి ప్రతిఫలంగా వీళ్ళు చెరసాల్లో వేయబడ్డారు. మొదటి వచనం నుండి మనం చదువుదాం. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతియు, సద్దూకయులను వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానం కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చేసారనమాట. ప్రజలతో మాట్లాడుతున్నారు. ప్రజలతో మాట్లాడకూడదు అనమాట అండి. ఏ వీడియో చేయకూడదు, ఏ మీటింగ్ పెట్టకూడదు. పెడితే ఏమవుద్దంటే వాళ్ళ యొక్క అబద్ధాలు, వాళ్ళ యొక్క మోసాలు బయటకు వస్తాయి. కాబట్టి ఇంకేం చేయకూడదు అనమాట. సువార్త ప్రకటించకూడదు. 12 మంది ఉంటే 12 మందితో, 3000 మంది ఉంటే 3000 మందితో అలాగే ఉండిపోవాలన్నమాట. ఇంకా విస్తరించకూడదు, చెప్పకూడదు, సువార్త ప్రకటించుకోకూడదు, బైబిల్ పంచిపెట్టకూడదు, కరపత్రికలు పంచిపెట్టకూడదు. మన నోరు, మన వాయిస్ అసలు వినిపించకూడదు అనమాట. అది ఆనాటి మత ప్రపంచం, ఈనాటి మత ప్రపంచం చేసేది. సత్యాన్ని అడ్డగించలేనప్పుడు ఏం చేస్తారనంటే ఫిజికల్గా దాడికి దిగుతారనమాట అండి. ఇది మనం ఇక్కడ చూస్తాం. అరెస్ట్ చేస్తారు. నన్స్ ఇద్దరు, వాళ్ళు చేసేది సత్యమా లేకపోతే వాళ్ళు చేసేది కరెక్టా అని నేను మాట్లాడలేదు ఇప్పుడు. కానీ వాళ్ళు తమ జీవితాన్ని ఎవరో బోధలు చేస్తే ప్రేరేపింపబడిన వారే, ఏదో మార్గం మొత్తం మీద వారు పూర్వీకులు బోధిస్తే దానికి ప్రేరేపింపబడిన వారే, శరీర కోరికలన్నిటినీ అణుచుకొని కుటుంబ వ్యవస్థను అంతటినీ ఎంతో ఆశలతో ఉండే ఆ ఆశలన్నిటినీ వదులుకొని ఎంతో త్యాగపూరితంగా మేము యేసు ప్రభువుని పోలు నడుచుకుంటున్నాం, దేవుని సేవ చేస్తున్నాం అని వారు చేస్తుంటే వాళ్ళని జైల్లో పెట్టేశారు, అరెస్ట్ చేశారు. హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే బలాత్కారంగా స్త్రీలను అపహరించడం లేకపోతే తీసుకుని పోవడం అన్నమాట అండి. బలాత్కారంగా తీసుకుపోవడం, అటువంటి అబద్ధాలతో కూడిన కేసు పెట్టారనమాట. ఇదంతా కూడా మతానికి సాధ్యం, మతానికి అధికారం ఉంటుంది, మతానికి మద్దతు ఉంటుంది, మతానికి ప్రభుత్వం తోడు ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. పేతురు యోహాను పుట్టినది మొదలుకొని కుంటువాడు, 40 సంవత్సరాలు పైబడిన 40+ వయసు ఉన్నవాడు బాధపడుతుంటే స్వస్థపరిస్తే అనేకులు వచ్చి అబ్బా ఇంత గొప్ప కార్యం చేశారని దేవుని స్తుతించి వాక్యం విని వారితో సమ్మతించిన వారిని చూసి తట్టుకోలేక ప్రజలతో మాట్లాడుతుంటే, ప్రజలతో బోధిస్తుంటే, ఎక్కడ 2 మాటలు ఉన్నాయండి. మొదటి వచనంలో ప్రజలతో మాట్లాడుచుండగా, 2వ వచనంలో ప్రజలకు బోధించుట. ఈ 2 మాటలు. వారిని బలాత్కారంగా అన్యాయంగా పట్టుకుని, బలాత్కారంగా అన్యాయంగా అంటే బలాత్కారంగా అనే దాన్ని అన్యాయంగా అనమాట. అంటే బలాత్కారం అంటే పట్టుకోవడానికి సరైన హేతు ఏం లేదు, కానీ పట్టుకున్నారనమాట, బలవంతంగా పట్టుకున్నారు. ఈ తప్పు చేసావు కాబట్టి ఈ చట్టం ప్రకారంగా లేదా ధర్మశాస్త్రంలో ఉన్న ఈ వాక్యం ప్రకారంగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, పట్టుకుంటున్నాం అనేది కాకుండా అన్యాయంగా బలాత్కారంగా పట్టుకున్నారనమాట. సాయంకాలం అయిపోయింది కాబట్టి మరునాటి వరకు వారిని కావల్లో ఉంచారనమాట. వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి. ఆగిపోతుందా అంటే ఆగట్లేదు. వాక్యం వినేవారు ఎవరైతే ఉన్నారో వారు క్రాస్ చెక్ చేసుకుంటున్నారు, మారుతున్నారనమాట, నమ్ముతున్నారనమాట. అనేకులు నమ్ముతున్నారు. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5000 అయిపోయింది. 3000 మంది బాప్తిసం పొందారు. 3000 మంది, 12 మంది శిష్యులతో పాటుగా 3000 మంది, ఆ తర్వాత మరలా 5000 మంది అయిపోయారు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవాలయపు అధిపతి, ఈ పదం కొన్నిసార్లు ప్రధాన యాజకుడికి ఉపయోగించబడిందండి చరిత్రలో, మరికొన్నిసార్లు మందిరపు రక్షణాధికారికి ఉపయోగించబడింది అనమాట అండి. అంటే ఇద్దరైతే వారిద్దరూ ఒకరికొకరు సహకరించుకుంటారనమాట, ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ వారు ఉంటారు. లేదా అనేక మార్లు దేవాలయపు అధిపతి అంటే ప్రధాన యాజకుడిగా ఉపయోగించబడింది అనమాట. ప్రధాన యాజకుడు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను సుప్రీం పవర్ గలవాడనమాట అండి మతానికి సంబంధించి. ఎందుకంటే ఆ కాలం నాటి హేరోదు అతని యొక్క సంతతి ఎవరైతే ఉన్నారో వారు దావీదు సంతతి వారు కాదు, వారు వేరే సంతతి కాబట్టి వారికి అంత అధికారం అయితే లేదు. కాబట్టి దేవాలయపు అధిపతి, మరికొందరు
అధిపతులు, ప్రధాన యాజకుడు కైఫా, అన్న వీళ్ళందరి ముందు నించున్నారనమాట అండి. ఎవరైతే యేసు ప్రభుని హింసించారో, ఎవరైతే యేసు ప్రభుని విచారించారో, ఎవరైతే యేసు ప్రభును కొట్టాలని చంపాలని ప్రయత్నించారో వారి ఎదుట ఇప్పుడు పేతురు, యోహానులు నిల్చున్నారనమాట. ఇంతకుముందు యేసు ప్రభు వంతు అయితే ఇప్పుడు అపోస్తులుల వంతు వచ్చిందనమాట. ఒకవేళ మనం కూడా అలాగే నిలబడాల్సి వస్తే ఆనాడు యేసు ప్రభు, ఆ తర్వాత అపోస్తులుడు, ఆదిమ సంఘంలో ఉన్నవారు, ఇప్పుడు మనం అంతే. వరుస మాత్రం అలాగే ఉంటుందన్నమాట. అసలు సద్దూకైలు, ప్రధాన యాజకుడు వీళ్ళు ఎవరనంటే పునరుద్ధానం లేదు అని నమ్మేవారు అనమాట. రిజరెక్షన్ లేదు అని నమ్మేవారు. పునరుద్ధానం అనగా ఒకడు మరణించిన తర్వాత దేవుని శక్తి వలన మళ్ళా జీవించేటట్లు దేవుని కృపను పొందడం. చనిపోయిన తర్వాత మనంతట మనం లేవం. దేవుడు లేపితే, యేసుప్రభు ఎలాగైతే దేవుడు లేపితే లేచారో అదేవిధంగా మనం లేస్తాం అన్నమాట. ఇది క్రైస్తవ్యంలో ముఖ్యమైన మూల సూత్రం, పునాది. అందుకని యేసుప్రభు యొక్క పునరుద్ధానం ఏదైతే ఉందో ఇది ముఖ్యమైన మూల సూత్రం లేదా పునాది అనమాట, విశ్వాసపు పునాది. యేసుక్రీస్తు పునరుద్ధానం క్రైస్తవ విశ్వాసానికి కేంద్ర బిందువు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఈ విషయాలు చాలా వివరంగా ఉంటాయి. విశ్వాసులు కూడా చివరి దినమున యేసు ప్రభునందు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో పునరుద్ధానానికి అర్హులు అవుతారు. యోహాను సువార్త 11వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఆధార సందర్భంలో అక్కడ మరి ఈ విషయాన్ని అంటదనమాట అండి. ఏమంటదనంటే పునరుద్ధానంన తిరిగి లేస్తాడు అని. అప్పుడు యేసుప్రభు అన్నట్టు పునరుద్ధానమును జీవమును నేనే, అంటే నేను మొదట్లో లేస్తాను, నా యందు విశ్వాసం ఉంచిన వారందరూ లేస్తారు. నేను ప్రథమ ఫలం, నా యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా నా తర్వాత లేస్తారని చెప్తాడు. ఈ విషయాన్ని మనం తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో చూస్తాం. నిద్రించిన వారిని గూర్చి మనం దుఃఖపడక్కర్లేదు అని. సద్దూకైలు ఇది నమ్మరు. అపోస్తులు ప్రకటిస్తున్న బోధ ఏంటనంటే యేసు ప్రభు మృతుల్లోండి లేచాడు, మీరు ఆయన్ని సిలువేసి చంపేశారు, ఆయనను దేవుడు మృతుల్లోండి లేపాడు. పునరుద్ధానం లేదని వాళ్ళు, పునరుద్ధానం ఉందని అపోస్తులు లేదా ఆదిమ సంఘం యేసు ప్రభు యొక్క మరణం నిరూపించాయన్నమాట. అంటే అధికారులకు వ్యతిరేకంగా చాలా పెద్ద వాస్తవాన్ని లేకపోతే పెద్ద విషయాన్ని అపోస్తులు మోసుకెళ్తున్నారు ఆ మత ప్రపంచంలోనికి. పునరుద్ధానం అంటే మనం రాబో జీవితానికి, మనకు నిత్య జీవానికి యేసు ప్రభు మార్గం వేశాడు. యేసు ప్రభు మనకు ఒక మంచి దారిని, మార్గాన్ని ఏర్పాటు చేశాడు అనేది. ఈ విషయాన్ని సద్దూకైలు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకనే వారిని సన్హెద్రిన్ సభలోనికి తీసుకొని రావడం, సన్హెద్రిన్ సభలో వారిని భయపెట్టడం, ఇవన్నీ మనం చూస్తాం అన్నమాట. ఎందుకంటే ఇది సద్దూకైలకు పూర్తి విరుద్ధమైన బోధ, వారి నమ్మకాలకు పూర్తి విరుద్ధమైంది అనమాట. సద్దూకైలు అనేవారు ఒక స్ట్రిక్ట్గా ఉండే ఒక గుంపు అనమాట, ఒక గ్రూప్ యూదుల్లో. పునరుద్ధానాన్ని నమ్మరు. మత్తయి సువార్త 2:23 వచనాల్లో ఈ విషయాలు మనం చూస్తాం. ఒక స్త్రీ ఉంది, ఆమె చనిపోయింది, ఆమెకు 5 భర్తలు ఉన్నారు. పునరుద్ధానం ముందు ఎవరిని ఆమె మరలా వివాహం చేసుకుంటుందంటే వాళ్ళు యేసుప్రభుని ఇరికాటంలో పెట్టడానికి లేదా యేసుప్రభును కుట్రపూరితంగా ఆయన్ని పట్టుకోవడానికే ఈ ప్రశ్న అడిగితే ఆయన పునరుద్ధానం ముందు వివాహం చేసుకోవడం, వివాహాలకు ఇచ్చుకోవడం ఉండదు, దేవుని దూతల వల్లే ఉంటారు అని యేసుప్రభు చెప్పారు. పునరుద్ధానం ఉంది అని చెప్పారనమాట అండి యేసుప్రభు. ఈ విషయం మనం అపోస్తుల కార్యాలను 23వ అధ్యాయంలో కూడా పౌలు బోధించడం మనం చూస్తాం అనమాట అండి. అపోస్తుల కార్యాలను 23వ అధ్యాయంలో పౌలు ఈ విషయాలు మాట్లాడు, దూతల గురించి, పునరుద్ధానం గురించి మాట్లాడతాడండి. అంటే 4వ అధ్యాయంలో సంఘాన్ని హింసించడానికి ప్రధానమైన కారణం ఏంటనంటే, ఒకటి వారికి అధికారం కోల్పోతారనే భయం, విశ్వాసం, వారి యొక్క రాజకీయ వ్యవస్థ కూలిపోతూ ఉంది, మత వ్యవస్థ కూలిపోతుంది, అధికారం కోల్పోతూ ఉన్నారనమాట. అటువంటి సద్దూకైలు యేసు ప్రభుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, శిష్యులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం
23 నుండి 33 వరకు ఈ విషయాలన్నీ మనం చూస్తాం అన్నమాట. ఒక స్త్రీ 7 అన్నదమ్ముల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. క్షమించండి, నేను 5 అన్నాను. యేసు ప్రభు సమాధానం ఏంటంటే మనం చూసాం, పెండ్లికి ఇయ్యరు, పెండ్లి చేసుకోరు, పరలోకమందున్న దేవదూతల వల్లే ఉంటారని. అక్కడే ఒక మాట మనం చూస్తాం, దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. అంటే దేవుడు సజీవులకే దేవుడు, అంటే వాళ్ళు కూడా సజీవులు అవుతారు, సజీవమై ఉన్నారు, సజీవులుగా ఉంటారు, పునరుద్ధానం అవుతారు అని. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు కూడా పునరుద్ధానులు అవుతారని ఇక్కడ మనం చెప్పడం చూస్తాం అనమాట. 22వ అధ్యాయం 32వ వచనంలో. కాబట్టి సద్దూకైలు, యేసు ప్రభు, అపోస్తులు వీళ్ళు వ్యతిరేకమైన విశ్వాసం, నమ్మకం కలిగిన వారు అనమాట. వారి నమ్మకాల్లో వ్యత్యాసం ఉంది. అందుకని వాళ్ళు యేసు ప్రభుని టార్గెట్ చేశారు, అలాగే శిష్యులను కూడా టార్గెట్ చేస్తున్నారనమాట. ఈ విషయాలు యేసు ప్రభు వారు ముందుగానే చెప్పారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 18 నుండి 19 వచనాలు మనం చదువుతుంటే, యోహాను 15, 18 నుండి 19. లోకము మిమ్మల్ని ద్వేషించినట్లా మీకంటే ముందుగా నన్ను ద్వేషించానని మీరు ఎరుగుదురు. మీకంటే ముందు నన్ను ద్వేషించింది, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మాత్రమే కాదు, నన్ను కూడా లోకం ద్వేషించింది అని. మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును. మీరు వాళ్ళ విశ్వాసం, వాళ్ళ నమ్మకాలు, వాళ్ళతో కలిసి ఉన్నట్లయితే మీతో వారితో మీకు సహవాసం ఉంటుంది, లేదా స్నేహం ఉంటుంది. మీరు వారి వంటి విశ్వాసం గలవారు కాదు కాబట్టి, మీరు లోకం నుండి ఏర్పాటు చేయబడిన వారు కాబట్టి లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందని యేసు ప్రభు సింపుల్గానే చెప్పారు. అందుచేతనే లోకంలో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది అన్నాడు అనమాట యేసు ప్రభు వారు. 16వ అధ్యాయం 33వ వచనం చదువుతుంటే, మీకు సమాధానం లోకంతో సమాధానం ఉండదు, నాతో సమాధానం ఉంటుంది అని చెప్తున్నారు. 16:33 చదువుతుంటే, నాయందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలో మీతో చెప్తున్నాను. మీకు నాకు సమాధానం ఉంటుంది, లేదా నెమ్మది ఉంటుంది మీకు నా మాటలను బట్టి. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకున్నది, నేను లోకమును జయించి ఉన్నాను అనెను. కాబట్టి లోకంలో శ్రమ అనేది ఉంటుంది. అంటే 4వ అధ్యాయంలో వీళ్ళని సన్హెద్రిన్ సభ ముందు, అంటే సుప్రీం కోర్టు ముందు నిలబెట్టారనమాట. అందరి ముందు నిలబెట్టి వాళ్ళను ప్రశ్నిస్తూ ఉంటారనమాట. దోషులుగా నిలబెట్టారు, బలత్కారంగా పట్టుకుంటారనమాట. సాయంకాలం అయింది, జైల్లో పెట్టేశారు, లేదా కోర్టులో పెట్టేశారు, రిమైండ్లో ఉంచి తర్వాత రోజు విచారిస్తారనమాట అండి. అంతవరకు వాళ్ళు బంధింపబడి ఉంటారు. 5 నుండి 7 వచనాలు మనం చదువుతుంటే, మరనాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకుంటారు. అందరూ క్యాపిటల్కి వచ్చారనమాట అండి. ఇది రిలీజియస్ క్యాపిటల్, అంటే మతపరమైన రాజధాని. 2 రాజకీయ సంబంధమైన రాజధానిగా ఉండేదన్నమాట యూదులకు, లేదా ఇశ్రాయేలులకు అందరికీ. మరనాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకుంటారు. ప్రధాన యాజకుడైన అన్నయ్య, కైపయు, యోహానును, అలెగ్జాందరును, ప్రధాన యాజకుని బంధువులు అందరూ. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీని బేస్ చేసుకుని పాలిటిక్స్ చేస్తూ ఉంటారనమాట అండి. మన ఆంధ్రాలో ఎలాగైతే జరుగుతుందో అలాగే అన్ని చోట్ల ఇంచుమించుగా అలాగే జరుగుతుంది. బంధుప్రీతి, కుల పిచ్చి ఇవన్నీ ఉంటాయన్నమాట అండి, మొదటి నుండి ఉండేది. యోహానును, అలెగ్జాందరును, అంటే కులం అనేది మన దేశానికి సంబంధించిందే, వర్గ ప్రేమ, ప్రీతి అనేది. ప్రధాన యాజకుని బంధువులు అందరూ వారితో కూడా ఉండరు. వారు పేతురును, యోహానును మధ్య నిలబెట్టి, దోషులు నిలబెట్టినట్టుగా నిలబెట్టారనమాట. పేతురును, యోహానును మధ్య నిలబెట్టి, మీరు ఏ బలము చేత, ఏ నామం బట్టి దీన్ని చేసిరి? చేశారు, అయితే ఏ నామాన్ని బట్టి చేశారు? ఎందుకు అడుగుతున్నారు అని అంటే, సాధారణంగా దేవుని యొక్క బలం, దేవుని నామాన, అంటే యెహోవా ఇచ్చిన బలము, యెహోవా నామాన్ని చెయ్యాలి. మీరే నామాన్ని చేశారు, మీరైతే దేవుని సంబంధులు గారు అన్నట్లుగా తేల్చాలనుకుంటున్నారనమాట. కానీ అక్కడ జరిగింది మంచి కార్యం, గొప్ప కార్యం, ఎవరో కాదనలేనటువంటిది. ఆ మాటలు మనం ఈ అధ్యాయంలో చూస్తాం అన్నమాట. ముందు వారు పేతురుని, యోహాను మధ్య నిలబెట్టి ప్రశ్నిస్తున్నారనమాట. మధ్య నిలబెట్టి అనగా అప్పటి న్యాయ విచారణ విధానం ప్రకారంగా
వీళ్ళని నిందితులుగా చేసి మధ్యలో నిలబెట్టి మండలిలో అంటే ఈ సభలో పెద్దల మధ్యలో నిలబెట్టి మాట్లాడుతున్నారనమాట, న్యాయ విచారణ చేస్తున్నారనమాట. ఇది వారు విచారించే పద్ధతి లేదా ప్రశ్నలు అడిగే పద్ధతి. ఒక రకంగా బహిరంగ విచారణ అనమాట అండి. బహిరంగంగా పెద్దలందరూ వారిని మధ్యలో నిలబెట్టి ప్రశ్నలు వేస్తున్నారనమాట. ఇది యోధా మతం యొక్క అత్యంత గౌరవ న్యాయస్థానం, అంటే సుప్రీంకోర్టు అనమాట. వీళ్ళందరూ ఎందుకు సడన్గా కూడుకున్నారు, లేకపోతే వీళ్ళందరూ ఎందుకు సమావేశం అయిపోయారు యెరూషలేములో అంటే విస్తరించిపోతూ ఉన్నారనమాట అండి. యేసుప్రభు లాంటి వారు, శిష్యులు లాంటి వారు విస్తరించిపోతున్నారు. ఇంకా సన్హెద్రిన్ సభ దిగొచ్చిందనమాట అండి. అప్పుడు వారు మధ్య నిలబెట్టి ఈ విషయాలు, అంటే సన్హెద్రిన్ సభ అంటే 70 మంది వాళ్ళు మండలిగా ఉంటారు, యూదుల పెద్దల సభ అన్నమాట. ఆ మధ్యలో నిలబెట్టి విచారిస్తూ ఉన్నారు, ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఇది వారి సాంప్రదాయం అన్నమాట. ఈ సాంప్రదాయం ప్రకారంగా వాళ్ళు ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఈ ప్రశ్నలకు వీళ్ళు సమాధానం చెప్తున్నారు. ఈ మాట మనం 8వ వచనంలో చూస్తాం. పేతురు తన మొదటి ప్రసంగం సామాన్యుల మధ్య, భక్తిగల వారి మధ్య చేశారు. రెండవ ప్రసంగం కూడా అలాగే జరిగింది, అంటే 3వ అధ్యాయంలో 2వ ప్రసంగం జరిగింది. ఇప్పుడు 4వ ప్రసంగం, క్షమించండి 3వ ప్రసంగం లేదా 3వసారి పేతురు మాట్లాడుతున్నాడు అనమాట. అంటే బైబిల్ నోట్ చేయబడింది. చాలా ప్రసంగాలు చేసి ఉండొచ్చు, ఎందుకంటే అనుదినం దేవాలయంలోకి వెళ్తూ ఉన్నారు కాబట్టి. అంటే మనకి నోట్ చేయబడింది 2వ అధ్యాయంలోను, 3వ అధ్యాయంలోను, 4వ అధ్యాయంలోను నోట్ చేయబడ్డాయి అనమాట, రికార్డ్ చేయబడ్డాయి. ఇది రికార్డ్ చేయబడిన 3వ ప్రసంగం. పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఇట్లనను, ప్రజల అధికారులారా పెద్దలారా. మధ్యలో నిల్చుని పేతురు మాట్లాడుతున్నాడు అనమాట. ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారంను గూర్చి, అతను ఒక దుర్బలుడు అనమాట అండి. అతనికి నేను సహాయం చేశాను లేదా మంచి చేశాను, దాని గురించి మీరు నన్ను విచారిస్తున్నారు. వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మను విచారించుచున్నారు కనుక మీరందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాల్సిందే. మీరందరూ అంటే ఈ సభలో ఎవరెవరైతే ఉన్నారో, అధిపతులు, అధికారులు, ప్రధాన యాజకులు, ఇంకా ఎవరైతే ఉన్నారో వారి మద్దతుదారులు, కుటుంబాలు, బంధువులు అందరూ, మీరందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసిందేమనగా, మీరందరూ ఏం తెలుసుకోవాలంటే, మీరు సిలువ వేసినట్టు, మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు. ఆయన చెప్పాలనుకున్న స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక స్పష్టమైన విషయాన్ని చెప్పేశాడు అనమాట. ఏంటంటే మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు సిలువ వేశారు, దేవుడు ఆయన మృతుల్లో ఉండి లేపాడు. ఆయన ఎవరనంటే నజరేయుడైన యేసు. అంటే ఆ కాలంలో చాలామంది యేసు అనే పేరు గలవారు ఉన్నారు. అప్పుడు స్పెసిఫిక్గా ప్రత్యేకంగా చెప్పడం కొరకు నజరేయుడైన యేసు అని. ఎందుకంటే యేసు ప్రభు వారు సిలువ వేయబడినప్పుడు ఆయన పైన, అంటే సిలువ మీద ఈ రైటింగ్, అంటే ఈ ఐడెంటిఫికేషన్ కోసం రాయించారనమాట నజరేయుడైన యేసు అని. కాబట్టి ఆయనే దేవుడు ఎన్నుకున్నవాడు, ఆయన యందు నేను, ఆయన నామందు దేవుడు ఆయనకి ఇచ్చిన అధికారంలో నేను స్వస్థత చేశాను, వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు. అంటే అతను కూడా నిలబెట్టారనమాట. ఇది ఏమన్నా మ్యాజిక్ అయితే కాదు. కాబట్టి మీకు ఇదంతా సాక్ష్యంగా ఉంది, మేము చేసింది కానీ అతను కానీ ఎంత సాక్ష్యంగా ఉంది, ఇదంతా దేవుడు చేయించాడని చెప్పబడింది. ఇంకేమంటున్నాడనంటే, ఇల్లు కట్టువారేని మీరు, అంటే దేవుడు ఇశ్రాయేలీయుల్ని కట్టండి, ఆత్మ సంబంధంగా నిలబెట్టండి అని యాజకులకు ఇచ్చాడు. అంటే ప్రధాన యాజకులకు బోధించే అధికారాన్ని ఇచ్చాడు. మనం ద్వితీయోపదేశకాండం చదువుతుంటే అక్కడ ద్వితీయోపదేశకాండంలో మోషే చనిపోయే ముందు చేసిన ప్రసంగంలో గ్రంథాన్ని ముద్రించి లేవీల చేతికి అప్పగిస్తాడండి. ఇల్లు కట్టువారైన మీరు అని అంటే అక్కడ ఉన్న లేవీలు లేదా రాజు, అధికారులు ఏం చేయాలంటే దేవుని ఇంటిని కట్టాలన్నమాట. పాత నిబంధన దేవుని గృహాన్ని కట్టాలి. అయితే మీరేం చేశారంటే, దేవుడు కట్టమని మీకు అప్పగిస్తే, ఈ పని అప్పగిస్తే మీరు కట్టలేదు. అయినప్పటికీ దేవుడు ఏం చేశాడంటే తన మెషియాను పంపించి
పడిపోయిన ఆలయాన్ని, పడిపోయిన ఇంటిని కట్టడానికి ఏర్పాటు చేశాడు. మీరేం చేశారంటే దేవుడు ఏ రాయినైతే ఎవరినైతే నియమించాడో ఆయనను మీరు నిరాకరించారు, తృణీకరించారు. మాకు అవసరం లేదు, సిలువేసేయండి అన్నారు. మాకు అవసరం లేదు, మాకు వద్దు, మావాడు కాదన్నారు. మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఆ రాయి మూలకు తలరాయి అయ్యను. అంటే ఆయన ప్రధానమైన వాడు అయ్యాడు, చీఫ్ కార్నర్ స్టోన్ అయినాడు. క్రీస్తు ముఖ్యమైన మూలరాయి అన్నాడు. అందుకని ఆయన శిరస్సు అన్నాడు, ఆయన ప్రభువు అని చెప్పాడు అనమాట. ఆయన దేవుని కుడిపార్శ్వ నుండి పరిపాలన చేసే రాజు, పరిపాలకుడు అంటున్నాడు అనమాట. మరి ఎవరి వల్లనూ రక్షణ కలగదు అంటే ఈ స్వస్థతే కాదు, మరి ఇంకేదైనా సరే దేవుని వలన కలిగేది ఏదైనా ఉంటే అది యేసుక్రీస్తు నందు మాత్రమే జరుగుతుంది. మీరు రక్షింపబడాలనుకున్నా, గొప్ప రాజ్యాన్ని స్థాపించాలనుకున్నా, అందరి మీద విజయం సాధించాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా అది దేవుడు యేసుక్రీస్తు నందే ఏర్పాటు చేశాడు. మరి ఎవరి వలనను అంటే ప్రధాన యాజకుడి వలన కానీ, అధికారుల వలన కానీ, ఎవరి వలన రక్షణ కలగదు. దేవుడిచ్చే రక్షణ ఏదైతే ఉందో అది దేవుడు లేపినట్టు, మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామాన్నే రక్షణ దొరుకుతుంది. మరి ఇంకే నామాన రక్షణ దొరకదు. ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామం అంటే ఏ అధికారంలో కూడా ఉండదు. ఆకాశం కింద రోమీలకు ఉంది అధికారం, యూదులకు ఉంది అధికారం, ప్రధాన యాజకుడికి ఉంది అధికారం, ఈ సభకు ఉంది అధికారం, అందరికీ అధికారం ఉంది. కానీ దేవుడిచ్చిన అధికారం ఎవరికి ఇచ్చారంటే యేసుప్రభుకి ఇచ్చారు. ఈ విషయాన్ని మనం మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుండి చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19 నుండి 23 వరకు చూస్తాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16 నుండి 24 వరకు చూస్తాం. అంటే దేవుడు యేసు ప్రభు వారికి వేటి మీద అధికారం ఇచ్చారు అని అంటే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడింది. దేవుడికి ఇచ్చే హక్కు ఉంది, నేను దాన్ని పొందుకున్నాను. దేవుడు ఇచ్చే అధికారి నేను పొందుకున్నాను. ఆకాశం క్రింద మనుషుల్లో ఇంకా ఎవ్వరికి ఇవ్వబడదు, దేవుడు ఇవ్వలేదు. కాబట్టి దేవుడు తన మెస్సియాగా యేసుప్రభుని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన వలననే ఈ రక్షణ సాధ్యం, వేరెవరి వలన సాధ్యం కాదు. నేను లేకపోతే పేతురు, యోహాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యేసునామంలోనే ఇచ్చారు. ఈ స్వస్థత కానీ రక్షణ కానీ ఏమి ఇచ్చినా సరే యేసునామంలోనే జరుగుతుంది అని వాళ్ళకే సువార్తను ప్రకటించాడు అనమాట. ఇక్కడ మనం దుర్బలునికి చేయబడిన ఉపకారం అని అంటే అతను ఒక బలహీనుడు. ఇతరుల సహాయం చేత ఆయన మోసుకొచ్చి దేవాలయం దగ్గర పడేస్తూ ఉండేవారు, లేదా దేవాలయం దగ్గర అక్కడ పడతా ఉండేవారు. అతను అవసరంలో ఉన్నాడో ఆ మనిషి పట్ల నేను జాలితో, ప్రేమతో సహాయం చేశాను. ఇతను ఒక దుర్బలుడు అంటే శారీరక బలహీనతకు మాత్రమే కాదు, అతను ఆర్థికంగా బలహీనుడు, పేదవాడు, శారీరకంగా బలహీనుడు, రోగి. తర్వాత 40 years ప్లస్ అంటే చాలా కాలం అదే స్థితిలో ఉన్నాడు. సామాజికంగా అంటే బలహీనుడు, ఆత్మీయంగా కూడా బలహీనుడు. అందుకనే ఆయన ఏమైనా దొరుకుతుందని తెరిచి చూచాడు అనమాట. కాబట్టి దుర్బలునికి చేసిన ఉపకారాన్ని బట్టి మీరు మమ్మల్ని ఇలా మధ్యలో నిలబెట్టి ప్రశ్నించడం ఇదంతా సరికాదు. కాబట్టి నేను మంచి చేశాను. మంచి చేసేది దేవుని వల్లనే జరుగుతుంది. కాబట్టి పేతురు, యోహాను, యాకోబులు లేకపోతే అపోస్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసే సువార్త, లేకపోతే వారు యేసు ప్రభువుని గురించి ప్రకటించే ఆ ప్రకటన, సువార్త ప్రకటన ఏదైతే ఉందో ఈ ప్రకటన ఏదో సింపుల్గా వెళ్ళిపోవట్లేదండి. చాలా పెద్ద సౌండ్ చేసుకుంటూ, అంటే హ్యూజ్ అనమాట అండి, హ్యూజ్ సౌండ్. అంటే అద్భుతాలు, స్వస్థతలు, అందరూ ఆశ్చర్యపోయేటట్లుగా, విస్మయం పొందేటట్లుగా, అబ్బురపడేటట్లుగా గొప్ప గొప్ప కార్యాలు చేసుకుంటూ, వారు అటువంటి గొప్ప కార్యాలు చేసిన తర్వాత దానికి తగినట్లుగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే బోధలో సత్య సువార్తను ప్రకటించుకుంటూ వెళ్తున్నారనమాట. మనం రాళ్ళు వేసిన తర్వాత తొక్కించి కొంచెం బాగా చదును చేసిన తర్వాత తారు వేసుకుని రోడ్డు లెవెల్ చేసుకుని పోతూ ఉంటారు. అలాగే అద్భుతాలు, స్వస్థతలు అనేవి
ముందు పరిచిన తర్వాత ఆ పైన తారులాగా సువార్తను వేసుకుంటూ రోడ్డు వేసుకుంటూ వాళ్ళందరినీ దేవునిలోనికి యేసుప్రభు యందు విశ్వాసం ఉంచేటట్లుగా నడిపించుకుంటూ పోతున్నారనమాట. స్వస్థతలో అద్భుతాలు, మహత్కార్యాలు, బోధ లేదా సువార్త అనేది ఒక ట్రాక్ లాగా సైడ్ బై సైడ్ వెళ్ళిపోతాయి అన్నమాట అండి. వాక్యం స్థిరపరచబడేంత వరకు సైడ్ బై సైడ్ వెళ్తాయి అనమాట. ఒకసారి వాక్యం స్థిరపరచబడిన తర్వాత ఇవన్నీ నిలిచిపోయి కేవలం వాక్యం మాత్రమే ఈ కాలంలో ఎలాగైతే స్థిరపరచబడిందో అలాగే స్థిరపరచబడి ఉంటుంది. అయితే వాక్యం బోధించే వీళ్ళు చాలా సామాన్యమైన ప్రజలు. వీళ్ళని ఏమన్నారంటే వీళ్ళు విద్య లేని పామరులు అన్నారు. 13వ వచనంలో ఈ విషయం మనం చూస్తాం అనమాట అండి. వాళ్ళని విచారించేవాళ్ళు, ప్రశ్నించేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళేమో అధికారులు, వాళ్ళు అధిపతులు, శాస్త్రులు, పరిచయులు, సద్దుకైలు, ధర్మశాస్త్రోపదేశకులు, మాస్టర్స్ అనమాట అండి. వాళ్ళందరూ రబ్బీలు. వీళ్ళు మాత్రం విద్యలేని పామర్లు. విద్యలేని పామర్లు అంటే చదువు రాని వాళ్ళని కాదు. ఈ మధ్య చదువు రాని వాళ్ళు కూడా కేవలం 10th కూడా పాస్ అవ్వని వాళ్ళు కూడా స్వార్థ ప్రకటిస్తానండి అని వచ్చేస్తున్నారు. అదంతా కరెక్ట్ కాదండి. ఒక వ్యక్తి స్వార్థ ప్రకటిస్తున్నాడు అంటే థియలాజికల్గా వెల్వెస్ట్గా అంటే వాక్యం బాగా ఎరిగినవాడే ఉండాలి. ఏదో 4 ప్రసంగాలు కాపీ చేసి క్యాసెట్లు విని లేకపోతే బుక్స్ కొనుక్కుని చేసేది కరెక్ట్ కాదు. థియలాజికల్గా గ్రంథం మీద అవగాహన ఉండాలి. పేతురు, యోహాను దగ్గర ఉన్నప్పుడు అంటే బాప్తిస్మిచ్చి యోహాను దగ్గర ఉన్నప్పుడు యేసు ప్రభు వారిని పిలిచినప్పుడు మొదటి అధ్యాయంలో వాళ్ళు ఎలాగ యేసు ప్రభువును మెస్సియాగా గుర్తించారంటే మనం యోహాను సువార్త మొదటి అధ్యాయం చదువుతున్నప్పుడు ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల గ్రంథాల్లోనూ ఎవరిని గూర్చి రాయబడి ఉందో ఆయనే ఈయన అని యేసు ప్రభుని గురించి వాళ్ళు చెక్ చేసుకుని స్థిరపరచుకున్నారనమాట. ఒకసారి ఈ మాట మనం చదువుదాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం. యోహాను సువార్త మొదటి అధ్యాయం మనం చదువుతుంటే యోహాను సువార్త మొదటి అధ్యాయం 45వ వచనం. ఫిలిప్పు నతానియేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు, అంటే మోషే అంటే 5 పుస్తకాలు, పంచకాండాలు, ప్రవక్తలు అంటే మోషే ధర్మశాస్త్రం బాగా ఎరిగిన వాళ్ళు, ప్రవక్తల గ్రంథాలు బాగా ఎరిగిన వాళ్ళు వెల్వర్స్డ్ పీపుల్. కానీ యూనివర్సిటీ విద్యను అభ్యసించిన వాళ్ళు అయితే కాదు. యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అయితే లేదు, కానీ వెల్వర్స్డ్ బాగా గ్రంథం ఎరిగిన వాళ్ళు. పామర్లు అంటే ఏమీ చదువులేని వాళ్ళని కాదు, గుణించుకుని అక్షరాలు చదివే వాళ్ళు అయితే కాదు. ఈ మధ్య ఇలాంటి వాళ్ళు కూడా ఎక్కువయ్యారు. ఆత్మతో నడిపిస్తున్నాడండి దేవుడు మమ్మల్ని అంటున్నారు. విద్య లేని అంటే అస్సలు విద్య లేదని కాదు, అస్సలు విద్యాబుద్ధులు లేవని కాదు, మతపరమైన శిక్షణ లేదంతే. యాజకుల పాఠశాలల్లో చదవలేదు, రబ్బీల తర్ఫీదులో లేరు, రబ్బీల పద్ధతిలో తర్ఫీదు పొందినవారు కాదు. అంటే ఫార్మల్ రబ్బీనిక్ ఎడ్యుకేషన్ లేదనమాట అండి వీళ్ళకి. పౌలు వలె గమలియేలు పాదాల వద్ద కూర్చుని పాఠాలు నేర్చుకున్నవారు కాదు, కానీ దేవుడు పంపిన మెస్సియా దగ్గర నేర్చుకున్నారనమాట అండి వీళ్ళు. యూనివర్సిటీ ఎడ్యుకేషన్ లేదు, కానీ యేసు ప్రభు దగ్గర నేర్చుకున్నారు వీళ్ళు. ఆయన ప్రాక్టికల్గాను థియలాజికల్గాను చాలా విషయాలు చెప్పాడు ఆయన యేసు ప్రభు. పేతురు లేకపోతే అతని సహచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మత్స్యకారులు, గలిలయ ప్రాంతాల వాళ్ళంటే చాలా కార్నర్లో ఉండేవాళ్ళు, అంటే ఒక మూల ప్రాంతంలో ఉండేవాళ్ళు, సాధారణమైన వ్యక్తులు. వీరు దేవాలయ అధికారులు, మత పెద్దలు, వీళ్ళందరికీ రబ్బీలకి బోధిస్తున్నారు. వాళ్ళతో పోలిస్తే మతపరమైన విద్య లేని వాళ్ళు అనమాట అండి. అందుకనే సింపుల్గా వాళ్ళు ఏమన్నారంటే పామరులు అన్నాడు. పామరుడు అంటే అస్సలు చదువు రాదటండి, దేవుడు అలాగా నడిపించేశాడు, చదువు అక్కర్లేదు అంటారు. అదేం కాదండి. సాధారణ ప్రజలు విద్యలో లేదా జ్ఞానంలో ప్రత్యేకత లేని వాళ్ళు, అధికారిక స్థానం లేని వాళ్ళు అని మాత్రమే పామర్లు అంటే. మతపరమైన అధికారిక హోదా లేనివాళ్ళు, ఉపాధ్యాయులు అంటే రబ్బీలుగా గుర్తింపు లేనివాళ్ళు, అది పామర్లు అంటే అర్థం. కాబట్టి అటువంటి వారు మాట్లాడుతుంటే వారి మాటలకే ఎదురు చెప్పలేకపోతాను. ఎందుకంటే వారు చేసిన కార్యం వారి మాటలకే విలువనిస్తుంది అనమాట, మద్దతునిస్తుంది. ఒక పుట్టి
అంటే పుట్టు కుంటివాడిని స్వస్థపరచడం ఏదైతే ఉందో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంత మాత్రమే కాకుండా వారి మాటలు కూడా ధర్మశాస్త్రంలో నుండి, ప్రవక్తల గ్రంథాలలో నుండి దేవుడు నడిపించిన నడిపింపు చేత వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారనమాట, వివరిస్తూ ఉన్నారు గొప్ప గొప్ప కార్యాలు. మనము మొదటి అధ్యాయము తర్వాత 2వ అధ్యాయం చదువుతుంటే దేవుని గొప్ప కార్యములు వివరించటి వినుచున్నాము ఇదేమి అన్నారు. అంటే దేవుని గొప్ప కార్యాలు వివరిస్తున్నారనమాట. అది ఆశ్చర్యం కలిగించింది. ధైర్యంగా సత్యాన్ని బోధిస్తున్నారు. దేవుని కార్యాల గురించి శక్తివంతంగా చాలా బలంగా ధైర్యంగా మాట్లాడుతున్నారనమాట అండి పేతురు, యోహాను. అదే పేతురు బొంకేసి తప్పించుకుని పారిపోయాడు. ఇప్పుడు అలా కాదు, చాలా ధైర్యంగా మాట్లాడుతున్నాడు. పామరుడు అంటే ఆశ్చర్యపోయేటట్టుగా చేస్తున్నాడు అనమాట. నేను పామరుడిని కాదు, యేసు ప్రభు దగ్గర నేర్చుకున్నాను. నేను గమలీయేలు పాదాల దగ్గర నేర్చుకున్నవాడు ఒకవేళ మెస్సియాను గుర్తించడంలో తప్పిపోవచ్చేమో, కానీ యేసు ప్రభు దగ్గర కూర్చున్నవాడు అలాగే తప్పిపోవడానికి. అటువంటి పేతురు తన యొక్క ప్రసంగం ద్వారా వీళ్ళందరినీ ఆశ్చర్యపరుస్తాడు అనమాట. అప్పుడు వాళ్ళు దగ్గరికి పిలిచి తమలో తాము ఆలోచన చేసుకుని వీళ్ళు యేసుప్రభుతో పాటు ఉన్నారని గుర్తించి, అయితే ఇకపై యేసుప్రభుని బట్టి ఏమాత్రం మాట్లాడకూడదు, బోధించకూడదు అని గట్టిగా బెదిరించేసి అక్కడి నుంచి పంపించడం మనం చూస్తాం. తర్వాత వాళ్ళు ఏమంటారనంటే వారిని చూచి, అంటే వెళ్ళిపోవట్లేదు, వెళ్ళిపోయే ముందు కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోతారనమాట. వారిని చూచి 19వ వచనంలో దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పుడి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండలేమని వారికి ఉత్తరం ఇచ్చారు. కాబట్టి ఈ విధంగా మొదటి నుండి ఎంత పర్సిక్యూషన్ ఎదురవుతున్నా, అంటే ఎంత హింస ఎదుర్కొంటున్నా, ఎంత హింస ఎదురవుతున్నా దాన్ని తట్టుకుని గోడకు బంతిని కొడితే ఎలాగైతే వస్తుందో దానికి మరింత రెట్టించిన ఉత్సాహంతో, బలంతో యేసు ప్రభు యొక్క సువార్తను మొదటి సంఘం, ఆదిమ సంఘం ప్రకటించిందనమాట అండి. వారు శ్రమలకి, బాధలకి ఏమాత్రం లొంగిపోయిన వాళ్ళు కాదు. వాళ్ళు దేవుడు వారికి అప్పగించిన పనిని యేసు ప్రభు అడుగుజాడల్లో నడుస్తూ కొనసాగించారు. కాబట్టి ఈరోజు మనం 4వ అధ్యాయం నుండి కొన్ని విషయాలు నేర్చుకున్నామండి. 4వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో జరిగిన స్వస్థతను బట్టి ఆయన బోధించిన, అంటే పేతురు, యోహాన్లు బోధించిన బోధన బట్టి వారిని సభ ముందు, అంటే సుప్రీంకోర్టు ముందు నిలబెట్టి మధ్యలో దోషులుగా బలత్కారంగా పట్టుకుని, అన్యాయంగా పట్టుకుని వాళ్ళని తీసుకెళ్ళి రాత్రి అంతా ఉంచి ఉదయాన్నే వారిని విమర్శించడం లేదా విచారించడం మనం చూస్తున్నాం, ప్రశ్నించడం మనం చూస్తున్నాం. ప్రశ్నించినప్పుడు వారు ధీటుగా సమాధానాలు చెప్పారు, సత్యాన్ని ప్రకటించారు, నిలబడ్డారు. వారు ఏమీ చేయలేక, అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా వారిది ఏ లోపం లేదు కాబట్టి వారిని వదిలిపెట్టేశారు. సాధారణంగా ఇటువంటి విచారణ చేస్తున్నప్పుడు రాళ్ళు దగ్గర పెట్టుకుని, అంటే విచారించే వాళ్ళు ఎవరైతే అపోజిషన్ ఉంటారో వాళ్ళు రాళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారనమాట. ఎందుకంటే యూదుల లేదా ఇశ్రాయేలుల శిక్షా స్మృతి ఏంటంటే రాళ్లతో కొట్టి చంపడం. రాళ్ళు పట్టుకుని ఉంటారనమాట అండి. సాధారణంగా ఏం వదిలిపెట్టరు. అందులోనూ వారి మతానికి చాలా సమస్య, వారి అధికారానికి సమస్య, వారి అన్ని ఆటంకమే వాళ్ళు. అటువంటి పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కొని ఈరోజు మన వరకు ఈ సత్యాన్ని అందించారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడ్డాం. అటువంటి విశ్వాసంలో మనం కొనసాగుతూ యేసు ప్రభు పునరుద్ధానం ద్వారా ఏ ప్రయోజనం అయితే, ఏ గొప్ప స్థితినైతే మానవులకు దేవుడు ఇచ్చాడో ఆ స్థితిని, అంటే చనిపోయిన తర్వాత కూడా మళ్ళా దేవుని శక్తి చేత తిరిగి లేపబడతాం అనే ఉన్నతమైన శ్రేష్టమైన విశ్వాసంతో మనం ముందుకు కొనసాగుతూ రాబోవు దేవుని యొక్క కృపలో మనం అందరము పాలిభాగస్లం అవడానికి సిద్ధపడాలని కోరుతూ శ్రద్ధగా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపామయుడా మా తండ్రి, మీకు స్తోత్రాలు. మీ గొప్ప గ్రంథాన్ని మాకు అందించినందుకు స్తోత్రాలు తండ్రి. మరణం తర్వాత యేసుప్రభు యొక్క శిష్యులు ఏ విధంగా అయితే ధైర్యాన్ని మా తండ్రి వారు ప్రోత్సాహాన్ని పొంది పరిచర్యలో ముందుకు కొనసాగారు, మీ గ్రంథం ద్వారా తెలుసుకునే గొప్ప చరిత్రను మా ముందు ఉంచినందుకు స్తోత్రాలు తండ్రి. వారి యొక్క బలమైన పరిచర్య ద్వారా గొప్ప గొప్ప పండితులకు సహితం మా తండ్రి సత్యాన్ని అందించి అనేకులు నమ్మేటట్లుగా చేసినందుకు స్తోత్రాలు. అటువంటి పండితులకు లేని భాగ్యాన్ని
భారతదేశంలో ఉన్న మాకు, అభాగ్యులమైన మాకు దయచేసినందుకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తులు తండ్రి. మేము వాస్తవాలు ఉన్నట్లుగా గ్రహిస్తూ మన ఆయన సత్యం పక్షంగా నిలబడి పోరాడే వాళ్ళంగా ఉన్నట్లు మీ సహాయం దయచేయండి. ఆసక్తితో మా తండ్రి కార్యక్రమాలు నిర్వహిస్తున్న మీ ప్రియబిడ్డలని, అనుదినం పాల్గొంటున్న మీ ప్రియబిడ్డలందరినీ పేరు పేరున ఆశీర్వదించండి. మీ సత్యవాక్యాన్ని బట్టి మమ్మల్ని బలపరచండి తండ్రి. మీ కుమారుని పోలి మన ఆయన మేము జీవిస్తూ ఆయన నామాన్ని బట్టి మీరు మాకు ఇచ్చిన అధికారం, మేము ఈ సువార్తను ప్రకటిస్తూ మేము రక్షింపబడుతూ అనేకుల్ని మేము రక్షణలో కొనసాగుతూ అనేకులను రక్షణలో నడిపించి భాగ్యం మా అందరికీ దయచేయవలసిందని, ఈ రాత్రికాలపు దీవెనలు విశ్రాంతిని మాకు అనుగ్రహించవలసిందని, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఉన్నట్లయితే బలపరచవలసిందని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు సమర్పిస్తున్నాం మా తండ్రి.